నమ్మకం లేక ఈ రోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటికి వస్తుందని ఈ రోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మెంబర్స్ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఛార్జ్ షీట్, ఇది వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే మూలం ఎక్కడొచ్చింది అంటే గౌరవ సభ్యుడు ఏదైతే చెప్పాడో ఎవరైనా భక్తులు మాట్లాడారంటే భక్తులు మాట్లాడడమే కదా అధ్యక్ష, పోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి చైర్మన్ గారికి కంప్లైంట్ చేశారు, అడిషనల్ ఈఓ గారికి కంప్లైంట్ చేశారు. నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేదు, లడ్డుగా నిలబడడం లేదు, పొడి అయిపోతా ఉంది, ప్లస్ జారిపోతా ఉంది, 2 రోజులకే చెడిపోతా ఉంది అనేటువంటిది పోర్టు ఎంప్లాయీస్ కౌంట్ చేశారు, కంప్లైంట్ చేశారు. ఇంకా భక్తులు వందల్లో వేలల్లో ఉన్నాయి. ఇవన్నింటికి మూలం అక్కడి నుంచి మొదలైతే ఇవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఏఈఓ గారు ఏం చెప్పారు? మేము ఆర్గానిక్ గీ తెచ్చాము, అది అట్లే ఉంటుందిలే అని చెప్పారు అధ్యక్ష. మేము మాట్లాడింది వినే పరిస్థితి లేరు. మాట్లాడండి. ఏం మాట్లాడతాం? ఆయన మాట్లాడుతుంది కంప్లీట్ అయితే మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 19-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 19-24 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో